అందులో రెండిళ్ళు. ఒకింట్లో బుజ్జిగాడు, పక్కింట్లో చిట్టి. బుజ్జిగాడికి చిట్టి అంటే ఇష్టం, ప్రాణం లాంటి ఇష్టం. ప్రతిరోజు చిట్టిని చూడాలి, చిట్టితో మాట్లాడాలి, చిట్టితో ఆడుకోవాలి. చిట్టి కోసం ఏమైనా చేస్తాడు. చిట్టి ఏం చెప్తే అది. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని ఒరే బుజ్జి పని రాయించుకొని కట్టురా. తెలుసులా కొట్టాలా తెలియకుండా కొట్టాలా? తెలియకుండా కొట్టు. ఉందిరో అబ్బా. అమ్మని కమ్మని. అయ్య బాబు, చచ్చిపోయాడు బాబాయ్. ఎవడో రాయించుకుంటాడు బాబాయ్. అయ్య బాబు, రక్తం బాబాయ్. ఎవరండి? ఎవరు కొట్టారు? ఏమో తెలియదు బాబాయ్. పాట పాడుకుంటూ వస్తున్నాను. సోలో సాంగే కదా అని ఒక్కళ్ళే రావాల్సి వచ్చింది. గ్రూప్ సాంగ్ అయినా బాగుడు దేవుడు. కొబ్బరి చెప్ప పగలగొట్టాడు, తల పగలగొట్టాడు బాబోయ్. ఓ నెగిటివ్ రేర్ గ్రూప్ బ్లడ్. అబ్బాయి ఒరే బుజ్జి ఈసారి తెలిసేలా కొట్టురా. సార్ మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు తెలుసు సార్. ఎవడు ఎవడాడు? నేనేరా. అయ్య బాబాయ్, ఒరేయ్, చిట్టి వచ్చే. ఆగరా. ఒరే బుచ్చిగా, చిట్టి కొట్టమన్నా. చిట్టా కొట్టమన్నా? అవును. వెంకటరావు గారు మీ చిట్టా కొట్టమందంట. ఏమే ఎందుకు కొట్టమన్నావు? ఈ అంకులే రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. నిన్ను కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. అంతే కదా నాన్న, వీడు దేనో ఉంచుకున్నాడంట, అందుకని చిట్టి ఫీల్ అయింది. మధ్యలో చిట్టా ఉత్తరా ఫీల్ అవడానికి ఆయన ఉంచుకుంటాడు, కొట్టుకుంటాడు. ఆగండి కొట్టకండి. ఏరా బుజ్జి, నువ్వు నా మొగుడిని కొట్టింది నా కోసమా నాన్న? నా బాబే, నా బంగారమే. ఈసారి కనుక ఇడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రాజుని గట్టిగా కొట్టినన్నా కుడతా. పదరా సచ్చినోడా. పని చెప్తాను. అనవసరంగా బుజ్జిగా అపార్థం చేసుకున్నాను కదరా సచ్చినోడా. ఇంత ఇష్టంగా ఉండే వీరిద్దరికీ ఓ రోజు గొడవ అయింది. చాలా పెద్ద గొడవ జరిగింది. బుజ్జిగాడు ఎంత బ్రతిమాలినా చిట్టిని కన్విన్స్ చేయలేకపోయాడు. చిట్టి చాలా కోపంగా ఉంది. చిట్టి ఈ జాంకి తింటావా? నాకొద్దు. పోనీ నాతో మాట్లాడు చిట్టి. నేను మాట్లాడనని ఒట్టేసా. చిట్టి చిట్టి ప్లీజ్ ఆగోయే. నాతో మాట్లాడుకు. అది కాదు చిట్టి, ప్లీజ్ చిట్టి. నాతో మాట్లాడదని చెప్పానా? ఎన్ని రోజులు? ఏంటి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి? రోజులు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఓ 10-12. 10-12 కరెక్ట్ చెప్పు. 12. సరే, అప్పటిదాకా నీతో మాట్లాడుకుని ఉంటా. నాకేమిస్తావు? నేను పెళ్లి చేసుకుంటా. సరే, ఇదే ఫైనల్. చిట్టి ఒక్కసారి టాటా చెప్పవా? ఏ ముహూర్తాన్ని మేము భీమవరం వదిలి ఇక్కడికి వచ్చాము ఆ సంకనాకి పోయాం గురు. మా బుజ్జిగాడు అల్లూరు సీతారామరాజు అంతటోడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ వైజాగ్కి సెకండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. కానీ ఈడు కూడా ఆయనలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకి అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడో, ఏం పితూరీలు చేస్తున్నాడో ఏంటో. ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாதடா டேய். இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார், அப்புறம் அடிச்சுக்கலாம் என்ன?
ఓకేయా? డేయ్ ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడుస్తావు? நீ வயசாக்கு போயிட்டு இருக்குல்ல எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு மாமா. డార్లింగ్ నీకు అర్థం కావట్లే, 12 ఏళ్ళరా, చిట్టి అక్కడ వెయిటింగ్ రా. నువ్వే ఎంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుంది చెప్పు. నిజం చెప్పు, చిట్టి కన్నా నువ్వు నాతోనే కలిసి ఉన్నావు. నీతో కలిసి ఉన్నాను రా, చిట్టికి దూరంగా ఉన్నాను రా. తేడాలేదు. చిట్టిని తీసుకుని తొందరగా వచ్చే మామ. వచ్చేస్తాంరా, పనే ఉంది అక్కడ. బాస్ 50 days ఫంక్షన్కి ఇక్కడ. సరియా పో, వీడికి పోడా పో. ఓవర్ యాక్షన్ పడదు డే వత్తు పో. వేలు పార్ పోడా. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా వాడండి. గోదావరి ఎప్పుడు వద్దే? అంటే గోదావరి అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటది. నీకోసం పెట్టారు అది, వెళ్ళు. పోనీ నర్స్పూర్ ఎప్పుడు వస్తుందో ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావేంట్రా? కొడేస్తావా? మొహం చూసి మాట్లాడరా. మూంజి పాత్ పేసిడే మూంజా. బుజ్జి మా బుజ్జిగాడు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ ఇదేనా రావడం? అవునరా. ఇంటికి వెళ్ళావా? రాగానే ఫస్ట్ నన్నే కలిసావా? ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటదరా. ఏడుసోలే. ఏం చేస్తున్నారా సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మారిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావురా. పదా వెళ్ళి కాఫీ తాగుతా మాడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిట్టి ఫిల్టర్ గా పెత్తది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా. అలా తాగేద్దాం. వద్దు బా. మన బెట్టు తాగేద్దాం. అడుగురా. పద పారిపోదాం. అయ్యి బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ. వద్దు బాబా, పారిపోతామా బెటర్. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, వీడు మొత్తం పులిహేర చేసేస్తున్నాడు. బోడ తక్కువ ఎదవా. ఏంట్రా నీకు దండం ఆడుతాను వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంటా? మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి, ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డార్లింగ్ మీరు? పోలీసులు రా, ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓరికే మీద కొడేస్తున్నావు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు, టోక్యో జానేటిదా? పోలీసుల్ని కొడతావరా నువ్వు? జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు. చెప్పు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు.